అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఈరోజు రీసెంట్గా మన ఒక దేశంలో జరిగినటువంటి అద్భుతం, అదే అయోధ్య రామాలయం నిర్మాణం. రామ మందిర్, శ్రీరామ మందిర్ అయోధ్యలో ఒక ట్రస్ట్ ద్వారా నిర్మించడానికి తర్వాత సుప్రీంకోర్టు కూడా అంగీకరించడం. తర్వాత రీసెంట్గా మనం చూడొచ్చు, కొన్ని కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ జరిగినా కూడా, అంటే ఒక రాజ్యాంగ ఉల్లంఘన జరిగి తర్వాత ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఎలా చేశారు ఏమనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. తర్వాత రీసెంట్గా కొంతమంది అంధ భక్తులు తర్వాత వీళ్ళ ఒక వాళ్ళు కొన్ని మెసేజెస్ చూసి, తర్వాత కొంతమంది మంచి మంచి నాయకులు ఒక మెసేజెస్ కూడా చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దాని ద్వారా కొంతమందికి కొన్ని తెలియజేయాలనే ఈ వీడియో చేయడం జరిగింది. అసలు ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు కొంతమంది మన వాళ్ళు చెప్తా ఉన్నారు, రామరాజ్యం స్థాపించడానికే ఈరోజు అయోధ్యలో రామ మందిరం అనేది నిర్మించడం జరిగింది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అసలుకు రామ మందిరం అంటే ఏంటి, తర్వాత రామరాజ్యం అంటే ఏంటి, అసలుకు మందిరాలు ఎందుకు కడతా ఉన్నారు, అసలుకి టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అనేటివి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, అసలుకి రామరాజ్యం అంటే ఏంటి ఫస్ట్ అనేది మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలుకి రామరాజ్యాన్ని, తర్వాత రాముణ్ణి అంత మహోన్నతుడు, తర్వాత ఆయన ఒక మహాపురుషుడు, తర్వాత ఇప్పుడు అయోధ్య ఒక గొప్పదని చెప్పేసి ఎవరు తెలియజేశారు. దాని తర్వాత ఇప్పుడు ఎందుకు అంత దానికి ప్రాధాన్యత వచ్చింది, తర్వాత ఎందుకు ఈరోజు ప్రభుత్వం ఇప్పుడు అంటే కోవిడ్లో మనం ఒక సంక్షోభంలో ఉన్నా కూడా ఎందుకు ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఒక నాయకుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, తర్వాత ఒక ప్రభుత్వం ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఒక పార్టీ ఎందుకు దీన్ని అలా చేయాల్సి వచ్చింది, కొన్ని తెలియజేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అసలు రామరాజ్యం అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారు అప్పట్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అసలు ఆయననిచ్చే ఈరోజు రామరాజ్యం స్థాపించడానికి ఈరోజు మహాత్మా గాంధీ గారి వారసులుగా, లేకపోతే మహాత్మా గాంధీ గారిని వీళ్ళు అసలుకు స్వీకరించారు అనుకో ఆర్ఎస్ఎస్ వాళ్ళు. కానీ వాళ్ళు ఈరోజు మహాత్మా గాంధీ అంటే వాళ్ళు ఏ టైంకి ఒక లీడర్ని ఎన్నుకుంటూ ఉంటారు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారు, తర్వాత సుభాష్ చంద్రబోస్ అంటారు, తర్వాత ఈరోజు మహాత్మా గాంధీ గారు అంటారు. తర్వాత అలాగే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ సావర్కర్ గారిని కూడా, వీర్ సావర్కర్ గారిని కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్న, ఇంతకుముందు ఉన్న బీజేపీ వేరు, అప్పుడున్న జనతాదళ్ వేరు, ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ వేరు. మీకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఎలా ఇప్పుడు ట్రేడింగ్స్ చేస్తూ ఉన్నారు, ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎలా నిందించి వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఫస్ట్ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రామరాజ్యం అంటే ఏంటి, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అప్పట్లో మన మహాత్మా గాంధీ గారు కూడా 1947లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆయన ఒక బుక్ కూడా, ఇప్పుడు మీరు mkgandhi.orgలోకి వెళ్తే దాంట్లో కూడా కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి మహాత్మా గాంధీ గారిది, అసలు ఏం జరిగింది ఆ టైంలో అని చెప్పేసి. ఈరోజు రామరాజ్యంలో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఇప్పుడు ఆయన ఆ రోజు అప్పట్లో మహాత్మా గాంధీ గారు ఉన్నారు, రామ్ రహీం ఒకరే. తర్వాత ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు ఈరోజు ఇండియాలో డిఫరెంట్ రిలీజియన్స్, తర్వాత డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నా కూడా మనం అందరం భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పేసి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది, మనకందరికి తెలుసు. కానీ ఈరోజు సెక్యులర్ ఇండియాలో హిందూయిజం అంటే ఏంటి, అసలు హిందూయిజం అంటే అంటే అసలు ఫస్ట్ హిందూయిజంలో మెయిన్ రూల్స్ వచ్చేసి వాళ్ళు ఏమంటామంటే, హిందూయిజంలో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ అని చెప్పేసి చెప్పుకునే హిందూయిజం, ఈరోజు హిందూయిజంలో అదర్ రిలీజియన్స్ని రెస్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు, పేజ్ నెంబర్ 378, 1910 అంటే అక్టోబర్ 19th 1947లో మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయన బుక్లో కూడా ఇది మీరు చూడొచ్చు, పేజ్ నెంబర్ 378లో. రామరాజ్యం అంటే అసలు ఇప్పుడు ఇట్స్ ఏ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి, గాడ్ ఆఫ్, ఇప్పుడు రాముడు అంటే గాడ్ ఆఫ్ ట్రూత్ అని చెప్పేసి, తర్వాత ఆయన ఒక జస్టిస్ని ఎప్పుడు నమ్మేవాడని చెప్పేసి అని మన అందరం తెలుసుకునే విషయమే. అదేవిధంగా ఈరోజు రాముడు ఒక సామాన్యుడికి ఎంత వాల్యూ ఇచ్చాడనేది మీరందరికీ తెలుసు. అంటే ఇప్పుడు సీతని అడవికి ఎలా పంపాడు ఏమి అనేది కూడా మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ట్రూ డెమోక్రసీ మనకు కావాల్సిన సిద్ధాంతమే రామరాజ్యం. రామరాజ్యంలో డెమోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్గా ప్లే చేస్తూ ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఇండియాలో డెమోక్రసీ దాన్ని అంటే వాళ్ళు అపహాస్యంగా చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈక్వల్ రైట్స్ అంటే మీరు ఈరోజు కొంతమంది ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా కొన్ని పోస్ట్ చేయడం జరిగింది, కొంతమంది మంత్రులు కూడా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ పేజ్ సెక్షన్లో మీరు రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్న ఒక ఫోటో ఉంటుంది అని చెప్పేసి. అంటే అప్పట్లోనే చాలామంది మన ఇప్పుడు కాన్స్టిట్యూషన్ నిర్మాణం చేసే వాళ్ళు కూడా దీన్ని పెట్టారని చెప్పేసి. ఎస్, ఇట్స్ ట్రూ.
రామరాజ్యం అంటే ట్రూ డెమోక్రసీ. ఈరోజు కొంతమంది డెమోక్రసీ వద్దన్న వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు, కానీ ట్రూ డెమోక్రసీ దాంట్లో అవసరమని, తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఇట్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఈరోజు ఈక్వల్ రైట్స్ ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి అయితే రామరాజ్యం ఈక్వల్ రైట్స్ ఉండాలని అన్నారు. తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఉన్నారు కాబట్టి ఆ రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నిర్మాణం చేసే వాళ్ళు కూడా ఆ రోజు ఆ ఒక పేజ్లో, ఆ సెక్షన్ పేజ్కి ఆ ఒక ఫోటో పెట్టడం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉండాలని, ఒక కింగ్ కావచ్చు, ఒక పాపర్ కావచ్చు, ఎవరికైనా కానీ ఈక్వల్ రైట్స్ ఉండాలనుకోవడమే రామరాజ్యం. కానీ ఈరోజు ఇక్కడ సామాన్యుడికి ఎలా జరుగుతోంది, తర్వాత అధికారంలో ఉన్న వాళ్ళకి ఎలా జరుగుతోంది, తర్వాత నాయకులు ఎలా విధంగా వాళ్ళు లాభపడుతున్నారు అనే విషయాలు మనకందరికీ తెలిసినవే. మనం వాటి మీద కూడా మనం ఆలోచించాలి. ఈరోజు ఫండమెంటల్ రైట్స్ మనకందరికి అందుతున్నాయి లేదా, లేకపోతే ఈరోజు మనం కోర్టులని ఎందుకు ఆశ్రయించాల్సి వస్తుంది ప్రతి ఒక్క విషయానికి అనేది కూడా మనం చాలా వరకు ఇది తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత పొలిటికల్ ఇండిపెండెన్స్ రామరాజ్యంలో జరిగింది, కానీ ఈరోజు మనకి ఇక్కడ పొలిటికల్ ఇండిపెండెన్స్ ఉందా, ట్రూ డెమోక్రసీ ఉందా ఏందని అని చెప్పేసి మనమే ఆలోచించుకోవాలి. ఈరోజు మహాత్మా గాంధీ ఆ రోజు రిమూవ్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పారు, సోషలిస్ట్ గురించి అడిగారు, తర్వాత రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ అన్నారు, తర్వాత సావరిటీ ఆఫ్ ద పీపుల్ కూడా కావాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఇవన్నీ రామరాజ్యంలో ఎగ్జిస్ట్ అవుతాయి, అందుకని కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇక్కడ కావాలి. అంటే ఇప్పుడు స్వర్గం ఎలా ఉంటుందో దాన్ని ఇక్కడ భూమి మీద తీసుకురావాలి. ఆ స్వర్గం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆ స్వర్గాన్ని భూమి మీద తీసుకురావాలనేది రామరాజ్యం ఒక ట్రూ కాన్సెప్ట్. కానీ ఈరోజు రామరాజ్యం అనే ఒక రాముడిని చూపించుకొని ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్టీ ఏం చేస్తూ ఉంది, హిందూయిజాన్ని చూపించుకొని కొంతమంది బాబాలు కావచ్చు, ఫేక్ సాధుస్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తూ uన్నారు, మనల్ని ఎలా మోసం చేస్తూ ఉన్నారు ఏందనేది మనందరం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మీకు తెలియజేస్తాం. ఈరోజు మేము ఒక హిందూని, మేము ఒక భక్తుల్ని, మేము గుళ్ళు నిర్మించాం, మేము పూజలు చేస్తూ ఉన్నాం, మేము ఈరోజు రాముడు భక్తులమే, హనుమాన్ జయంతి చేస్తాం, అందరం కూడా ఇప్పుడు అన్నీ మన దగ్గర చేసేవాళ్ళం. కానీ ఇక్కడ హిందూయిజం ఒక ముసుగులో ఎలా మోసాలు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే వీళ్ళు చేస్తూ ఉంది ఏందనేది మనం అందరం తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఇంతకుముందు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలని కూడా నేను అనుకున్నాను. ఇంతకుముందు యాక్చువల్లీ నేను ఒకసారి శ్రీశైలంలో వెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా గుడి చాలా స్ట్రక్చర్ అనేది చాలా చిన్నగానే ఉంటుంది. మామూలుగా మిగతా శైవిజంలో చూస్తూ ఉంటే మిగతా శివ టెంపుల్స్ చూడవచ్చు. తర్వాత తిరుపతి ఎందుకు దానికంత ప్రాముఖ్యత వచ్చింది, తర్వాత దీని గురించి కొన్ని అడిగినప్పుడు ఒక సాధు గారు అక్కడ అన్నారు, అసలుకి టెంపుల్ స్ట్రక్చర్ అనేది, టెంపుల్ సిస్టమ్ ఎలా వచ్చింది అనేది గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు దాంట్లో మనం కూడా కొద్దిగా లాజిక్ ఆలోచిస్తే అసలుకి టెంపుల్ స్ట్రక్చర్ సిస్టమ్ అనేది ఎలా వచ్చింది, అసలుకి టెంపుల్ అంటే ఏంటి, అసలు గుడి అంటే ఏంది, గర్భగుడి అంటే ఏంది, అసలు దీని నుంచి ఎలా ఉందనేది మనం అనాలిసిస్ చేసుకుంటే ఫస్ట్ బుద్ధిజం నుంచి వచ్చినదే శైవిజం అండ్ తర్వాత వైష్ణవిజం. ఆ శైవిజం వైష్ణవిజం తర్వాత ఇంకా నెక్స్ట్ కొన్ని అనదర్ రిలీజియన్స్, జైనిజం వచ్చింది, జొరస్ట్రియనిజం అని చెప్పేసి ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ కూడా తర్వాత రిలీజియన్స్ కూడా వచ్చాయి. తర్వాత ఈ హిందూయిజం వైష్ణవిజంలో తర్వాత మళ్ళీ వెజ్ తినే వాళ్ళు ఒకరు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఒకరు, ఇట్లా డివైడ్ అయిపోయి తర్వాత వైష్ణవ భక్తు, శైవిజం, తర్వాత ఇవన్నీ అయిపోయి నామదారులని, మోడోలు అని చెప్పేసి, అంటే ఇప్పుడు నామాలు పెట్టే వాళ్ళు ఒకటి, అడ్డనామాలు ఒకటి, నిలువు నామాలు ఒకటి అని చెప్పేసి ఈరోజు మొత్తం అంతా మనమంతా డివైడ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, అప్పట్లో కింగ్స్ అనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మామూలుగా మీకు అందరూ తెలుసు, ఒక రాజు ఇంకో రాజ్యాన్ని ఏలుకునేటప్పుడు మామూలుగా యుద్ధాలు చేసేవాళ్ళు. తర్వాత ఇలా చేసుకుంటూ క్రమంలో తర్వాత అశోకుడు ఏం చెప్పాడు, అప్పుడు వైలెన్స్ వద్దు, నాన్ వైలెన్స్ కిందకి వెళ్దామని చెప్పేసి ఆయన యుద్ధాలు అనేది ఆపేసి తర్వాత పీస్ ప్రాస్పెరిటీ వెళ్ళిపోయింది అప్పట్లో. ఈ యొక్క పీస్ ప్రాస్పెరిటీలోనే తర్వాత మీరు ఈవెన్ ఇప్పుడు ముఘల్స్ కావచ్చు, లేకపోతే తర్వాత ఇప్పుడు రాజ్పుట్స్, ఇటు ఎన్నో కింగ్డమ్స్ మన ఇండియాలో నార్త్ నుంచి సౌత్ వరకు చూసుకుంటే ఎన్నో రాజ్యాలు ఉంటాయి. ఈ రాజ్యాలందరిలో కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుళ్ళ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళే, తర్వాత ప్రతి ఒక్కరు కొన్ని స్ట్రక్చర్స్ చేపట్టిన వాళ్ళే, అంటే కోటలు కట్టుకున్న వాళ్ళు స్ట్రక్చర్స్. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఒక ప్రాస్పరిటీని పెంచుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ముఘల్స్ ఇప్పుడు ఈ తాజ్మహల్ కావచ్చు, ఇట్లాంటివి పెద్ద గొప్ప కన్స్ట్రక్షన్స్ చేసి వాళ్ళ ఒక, అంటే యుద్ధం చేయలేని అక్కడ నాన్ వైలెన్స్ పీస్ కోసం వచ్చారు కాబట్టి ఈ తర్వాత ఇప్పుడు వాళ్ళ గురించి చరిత్రలో నిలిచిపోవాలంటే వాళ్ళు ఏం చేయాలి అని ఒక స్థితి తీసుకొని వచ్చి వాళ్ళు టెంపుల్ స్ట్రక్చర్ ఒకటి మనం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ స్ట్రక్చర్స్ అంటే చేసుకుంటూ వచ్చారు. గుళ్ళ నిర్మాణాలు అప్పటి నుంచి చేపట్టుకుంటా రావడం జరిగింది కింగ్స్ అనేవాళ్ళు. తర్వాత వాళ్ళు శిలాశాసనాలు వేసుకుంటా తర్వాత ఇలా వస్తూ ఉండే ఒక క్రమంలోనే ఇవి జరిగింది. అసలు ఇప్పుడు మీరు ఈ యొక్క సిస్టమ్ అంతా వీళ్ళు కాన్సెప్ట్ అంతా తీసుకొని వచ్చిండేది ఎక్కడి నుంచి, మళ్ళీ ఈ బుద్ధిజం కేవ్స్ నుంచే. ఇప్పుడు మీరు గర్భగుడికి ఒకే ద్వారమే ఉంటుంది, 2 ద్వారాలు ఎప్పుడూ ఉండవు గర్భగుడికి. అంటే ఇప్పుడు కేవ్ సిస్టంలోనే అనమాట. కేవ్లో ఎలా అయితే
ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఎగ్జిస్ట్ అండ్ ఎంట్రన్స్ సేమ్ ఉంటుందో అలాగే ఎగ్జిట్ ఎంట్రన్స్ సేమ్ ఎలాగే కేవ్లో ఉంటుందో గర్భగుడిలో కూడా లోపలికి వెళ్ళడం బయటకు రావడం ఒకటి ఉంటుంది. మీరు గర్భగుడి చిన్నగానే ఉంటుంది, టెంపుల్ స్ట్రక్చర్ మాత్రం ఎప్పటికైనా కానీ పెద్దగా ఉంటాయి. సౌత్ టెంపుల్ స్ట్రక్చర్స్ వేరుంటాయి, తర్వాత నార్త్ టెంపుల్ స్ట్రక్చర్స్ వేరుంటాయి. మీరందరూ గమనించవచ్చు అవి కూడా. సో ఈ విధంగా చేసుకుంటూ వచ్చినదే ఈ టెంపుల్ నిర్మాణాలు, ఈ గుళ్ళ నిర్మాణాలు అనేది. ఈరోజు అంటే ఇప్పుడు రాజులు అనే వాళ్ళు వాళ్ళ ఒక ప్రాస్పరిటీని పెంచుకోవడానికి గుళ్ళ నిర్మాణాలు ఎలా అయితే చేపట్టారో, అలాగే ఈరోజు బీజేపీ కూడా అంటే వాళ్ళ ఒక సిద్ధాంతాన్ని ఇక్కడ నెలకొల్పడానికి, తర్వాత హిందూజం చేయడానికి, తర్వాత ఈరోజు బీజేపీ పార్టీ అంటే పెద్ద ఇదని చెప్పేసి నిందించడానికే ఈరోజు ఒక గుడి నిర్మాణం చేపడుతున్నామని చెప్పేసి ఇవన్నీ చేసినాం. కానీ అసలు యాక్చువల్గా గుడి ఒక కాన్సెప్ట్ ఏంటి, తర్వాత రామరాజ్యం ఒక కాన్సెప్ట్ ఏంటి, ట్రూ రామరాజ్యం ఇక్కడ జరుగుతుందా లేదా, అసలు రామరాజ్యాన్ని మనం స్థాపించుకోకుండా రాముడికి అంత పెద్ద గుడి కట్టడం వల్ల ఏం లాభం? ఈరోజు రామరాజ్యమే లేని దగ్గర ఇంత పెద్ద గుడి కట్టిన తర్వాత రామరాజ్యం ఏర్పడుతుందా? ఇవన్నీ చాలా మిస్కాన్సెప్షన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ తెలియజేయాలని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఈరోజు ఈ దొంగ బాబాలు, ఫేక్ సాధుస్ వీళ్ళందరూ చెప్పేది ఒకటైతే వాళ్ళు చేసేది ఒకటి. ఇప్పుడు మీరందరూ ఇందాక నేను చెప్పిన విధంగానే అనమాట. అంటే వాళ్ళు ఈరోజు వచ్చి పెద్ద పెద్ద గుడి నిర్మాణాలకి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడం, తర్వాత ఏమనంటే మాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవడం. దీని ద్వారా మోసపోతూనే ఉన్నాం. కానీ ఏ సాధువు కానీ ఎవరు కానీ ఎవరైనా కానీ టెంపుల్ స్ట్రక్చర్స్ గురించి కానీ లేకపోతే గుడి నిర్మాణం ఎందుకు చేపడుతున్నాం అని తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి దానికి అంత చేయరు. ఈరోజు మీరు గుడి నిర్మాణం చేపట్టచ్చు, ఏమైనా చేయండి. హిందూయిజం అంటే ఏంటి? రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. అట్ ద సేమ్ టైం మనం ఈక్వల్ జస్టిఫికేషన్స్ ఉండాలా. ఈరోజు బీజేపీ ఏమనంటే గొప్పగా చెప్పుకుంటుంటారు అనమాట, అంటోద్య అని చెప్పేసి. అంటే చివరి వాడి వరకు కూడా ఒక పథకం వెళ్ళాలని. కానీ ఈరోజు చివరి వాళ్ళ వరకు మీ పథకం వెళ్తుందా లేదా? మీరు ఏం చేసినా కానీ ఈరోజు జస్టిస్ జరుగుతుందా లేదా? ఈరోజు ట్రూ డెమోక్రసీ ఇండియాలో ఉందా లేదా అనే దానికి మనం క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్. ఈక్వల్ జస్టిస్ జరుగుతూ ఉందా లేదా? ఇక్కడ ఈరోజు సామాన్యుడు లాభపడుతున్నాడు లేదా అనే దానికి మనం ఏ రోజైతే మనం చేసుకుంటామో ఆ రోజే రామరాజ్యం నెలకొల్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కావచ్చు, నాయకులు కావచ్చు, కొంతమంది సపోర్టర్స్ కావచ్చు, దీని గురించి కూడా మీరందరూ థింక్ అబౌట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు జడ్జిమెంట్ అనేది రావడానికి ముఖ్య కారణం వాల్మీకి రామాయణం. అదే సేమ్ టైం ఈరోజు వాల్మీకి డిఫరెంట్ స్టేట్స్లో కూడా డిఫరెంట్గా ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా జస్టిస్ చేయమని చెప్పేసి ఈరోజు మనం బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విహెచ్పి వాళ్ళని ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉన్నాం. కానీ జస్టిఫికేషన్ లేదు. అదేవిధంగా ఈరోజు డిఫరెంట్ కమ్యూనిటీస్, ఇప్పుడు రాముడు చాలా మందికి అసోసియేట్ అయిన వాళ్ళు మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అదేవిధంగా ఈరోజు అక్కడ ఒక స్టాచ్యూ పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయాలని, తర్వాత ఒక భవన్ నిర్మాణించి ప్రతి ఒక్క 28 స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ చేయాలని చెప్పేసి కూడా మనం కోరడం జరిగింది. మరి గవర్నమెంట్ హ్యాస్ టు రీథింక్, తర్వాత ఏం చేస్తుందేమో అనేది కూడా మనం అందరం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఫేక్ హిందూయిజం మాయలో పడి రియల్ హిందూయిజం అనే దాన్ని పక్కన పెట్టుకోవద్దు అనేదే నా ఒక ఇంటెన్షన్, ఈ యొక్క వీడియో ఇంటెన్షన్. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు హిందూయిజాన్ని గౌరవించే వాళ్ళమే. కానీ హిందూయిజంలో మెయిన్ ఏంటి, అసలు హిందూయిజం ఏంటి, ఈ యొక్క రెస్పెక్ట్ అనేది రిలీజియన్స్ ఏంటి, తర్వాత మనం రియల్ డెమోక్రసీ ఏంటి. హిందూయిజం ఎప్పుడు కూడా డెమోక్రసీని ఎంకరేజ్ చేసింది. ఎక్కడ కూడా ఇప్పుడు రామరాజ్యంలో ట్రూ డెమోక్రసీ ఉందని చెప్పేసి, ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈరోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా మనం దాన్ని పొందుపరిచిన విషయం మనం అందరం కూడా తెలియజేసుకోవాలి. దాని ద్వారా ఈ విషయాన్ని కూడా మీరు ఒక్కసారి అందరూ కూడా, కొంతమంది పెద్ద లీడర్స్ అనుకున్న వాళ్ళు దీని గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.